హలో అండి, హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలో ఇంకా ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ముందుగా అయితే కట్ వర్క్ కుట్టాలంటే కటింగ్ చేసుకోవాలి కదండి. ఇంకా హ్యాండ్ వెడల్పు ఎంత ఉంది, ఇంకా కుట్లకి వదిలేసి అయితే మనం అలా డ్రా చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఇలాంటి డబ్బాలు కానీ ఇంకా చిన్న ముక్క అట్ట ముక్క అయినా కట్ చేసుకోవచ్చండి. పేపర్ కానీ మనకు కార్డ్స్ వస్తాయి కదండి, ఆ కార్డ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గరనైతే ఇలాంటి రౌండ్ షేపు హారతి కర్పూరం డబ్బా ఉంటే దాన్ని అయితే పెట్టుకొని ఇలా 1/2 ఇంచ్కి గీత కొట్టుకొని 1/2 ఇంచ్ మందంలో షేప్ చేసుకోవాలండి. అన్నీ అలాగే చేసుకోవాలి. ఇంకా జాండుబామ్ సీసా అయినా హారతి కర్పూరం డబ్బా అయినా ఇలా పెయింట్ చిన్న సీసాలు ఉంటాయండి, పెయింటింగ్ వేసే వాళ్ళ దగ్గరనైతే ఏ ఉన్నా కానీ తీసుకోవచ్చు. లేకపోతే అట్ట ముక్కో కాగితం ముక్కో ఏదున్నా కట్ చేసుకొని ఇలా ముందైతే గీసుకొని పెట్టుకోవాలండి. గీసిన తర్వాత చక్కగా దీన్నైతే మనం ఇప్పుడు బ్లౌజు లైనింగ్ పీస్కి అయితే ఐరన్ చేసుకోవాలండి. ఇంకా షైనింగ్ ఉన్న వైపు కిందికి వేస్తే చక్కగా అతుక్కుపోతుందండి. ఇంకా ఐరన్ బాక్స్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెడితే అటే అతుక్కుపోతుందండి. ఇలా మనం గీసుకున్న రౌండ్లన్నీ కటింగ్ ఇచ్చి ఇంకా ఐరన్ చేసుకొని ఇదైతే హ్యాండ్ మొత్తం లోజు కుట్టు అయితే వేసి ఉంచానండి. దానిపైన ఈ కట్ వర్క్ పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కట్ వర్క్ అంతా కట్స్లో కటింగ్ ఇవ్వాలండి. చిన్న చిన్న కటింగ్ ఇచ్చి ఇంకా రౌండ్ తిరిగే దగ్గర కూడా చుట్టూ కుట్టు మందం వదిలేసి కట్ చేసుకొని రిటర్న్ తీసేయాలండి. ఇంతే అండి. ఇంకా మనకైతే కట్స్ ఎలా కుట్టడమో తెలిసిపోయిందండి. ఇంకా మరి ఈజీగా సింపుల్గా ఈ వీడియో చూసి చక్కగా మీరు కూడా కుట్టడం నేర్చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా వెళ్తూ ఒక లైక్ ఇంకా షేర్ కూడా చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన హ్యాండ్ కట్ వర్క్ అయితే ఇలా వచ్చేసిందండి. ఇంకా దానిపైన నేను అనిగే కుట్టు కూడా వేశానండి. ఇంకా షర్ట్ కాలర్లకి వేసే క్యాన్వాక్స్ వేస్తే స్టిఫ్గా ఉంటుందండి. ఇదైతే నేను డ్రెస్సెస్కి వేసేదే వేశానండి. ఇంకా ఇలా ఉందండి మన ఫైనల్ లుకింగ్ అయితే కట్ వర్క్లో అయితే. ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఇంకా మనం కర్వ్స్ తింపే దగ్గర నీట్గా కొంచెం శ్రద్ధగా తింపితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. కట్ వర్క్ హ్యాండ్స్ అయితే కుట్టడం ఈజీ.